నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. కేఎస్ఆర్ గారు నమస్కారం అండి. శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు చేసుకోవడం అందరికీ తెలిసినటువంటి విషయమే. చక్కగా పట్టిస్తూ ఉంటారు ఆ వ్రతాన్ని. 5 ఏళ్ల పాటు కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురుతో చేయిస్తారు. చాలా ముచ్చటగా ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా. రైట్. అయితే ఈసారి వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి మంగళవారం నాడు వస్తోంది. 13వ తారీఖు అష్టమి వస్తోంది. మరి దుర్గాష్టమి, మాస దుర్గాష్టమిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలంటారండి? తప్పకుండా. ఎందుకంటే మనం కనుక గమనిస్తే ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం అంతా కూడా కొద్దిగా మంచి మంచి రోజుల్లో వివిధ పండుగలు, అంటే ఇంతకు ముందే 2 రోజుల కిందట మరి ఏదైతే కొంచెం ముందు అది శుక్రవారం రావడం, కాంబినేషన్ తిథి రోజు కలిసి. అలాగే అంతకితం మనకి ఏదైనా ఈ కాలభైరులు కానీ అమావాస్యలు కానీ అలా శనివారాలు రావటం, ఇలాంటివన్నీ వరుసగా మనం చూస్తున్నాం. ఇంకా వస్తోంది కూడా ఈ మాసంలో శని త్రయోదశులు వస్తున్నాయి. 2 ఉన్నాయి కదా. అలాగే భాను సప్తమి వచ్చింది మొన్న. అద్భుతం అసలు. ఇలా ఎలా చూసినా కూడా మనకి ఈ సంవత్సరం వీళ్ళు ఉపయోగించుకుంటే కనుక ఉపయోగించుకున్నట్టుగానే మీరు చెప్పినట్టుగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. సో ముఖ్యంగా మనం మొదటి నుంచి కూడా ఏడాది ప్రారంభం నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, క్రోధినామ సంవత్సరం అనేది కొద్దిగా క్రోధం ఎక్కువ ఉంటుంది కాబట్టి కనపడుతోంది. ఎంత క్రోధం, దుర్గుణాలు పెరుగుతాయి కాబట్టి దుర్గుణాలు. మనం ఖచ్చితంగా దేవుడి ఆరాధనలో ఉండాలి. ఒక చిన్న డౌట్ అండి, ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కదా ఈ తిథులు, అస్తమాను చెప్తారు ఏంటి అనే దానికి మీ సమాధానం ఏంటి? అంటే అస్తమాను చేస్తాం అనేది సరే, ఇప్పుడు కొత్తగా మొదలెట్టేవాడి పరిస్థితి ఏంటి? సో ఎప్పుడప్పుడు మొదలు పెట్టుకోవాలి కదా కదా. అందుకని ఇవాళ పొరపాటున ఏదైనా సరే మంచి అనేది ఎన్నిసార్లు చెవిలో పడితే అంత పుణ్యం. అంతే. అస్తమాను తిని అన్నం మీద బోరు కొట్టదు కానీ పూజల మీద బోరు కొడితే ఎలా? పూజలు కూడా బోరు కొట్టవు. అలా బోరు కొడతామని అవతల వాళ్ళు అనుకుంటారు, అంతవరకే. అంతేనా? అది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు మనకి నిజంగా ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళకి ప్రతి అణువు మనకి ఉపయోగమే. అదే ఫస్ట్ డే, ఇదే ఫస్ట్ టైం చేసుకుంటున్నాం అన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. పైగా మీరు గనక గమనిస్తే గనక ఎప్పుడు కూడా ఏ ఏడాది చేసుకునే అది ఆ ఏడాది అనుభూతి వేరుగా ఉంటుంది. కరెక్ట్ అండి. ఇప్పుడు మనము వరలక్ష్మి వ్రతం త్వరలో రాబోతుంది. మనం మీకు మటు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. మా ఇంట్లో ఈ కొబ్బరికాయ మొత్తం అంతా ఒలిచి దానికి అమ్మవారు చేసి అది ఉంది. బియ్యం పిండితో మనం ముక్కు చెవులు ఇవన్నీ ఏర్పాటు చేసి చాలా శ్రద్ధగా చేయటం అనేది ఉంటుంది. సో ఇది మరి ఒక్కొక్కసారి ఆవిడనే మనం మన చేతులతో మనం చేసినా ఒకసారి వచ్చినట్టు ఒకసారి రాదు. సో అదంతా కూడా ఆవిడ కృప. అంతే. అందుకని మనకేమంటాం, ఒక్కోసారి అబ్బాయి ఈసారి మనకి దేవుళ్ళు కలకల ఆడిపోతున్నారు అంటాం, ఈసారి ఎన్ని పూలు పెట్టినా అదేంటో ఈ వరకల్లా లేదు అంటాం. సో అంటే మనం అంతా కూడా ప్రతిసారి కూడా ఎన్నిసార్లు చేసినా కూడా ఒక్కొక్క అనుభూతి అనేది వస్తుంది. ఇప్పుడు మొదటిసారి కాశీకి వెళ్తే ఒక రకమైన అనుభూతి వస్తుంది, రెండోసారి వెళ్ళినప్పుడు ఇంకో రకమైన అనుభూతి వస్తుంది. కనుక ఇలా ప్రతిరోజు ప్రతిసారి మనం ఊకదంపుడుగా ఊపేస్తున్నాం అని అనుకోకల్లా. సో ఏ ఊపు ఫలితం ఆ ఊపు. కరెక్ట్. అయితే ఈ కష్టాలు కూడా అలాగే ఊపుతున్నాయి కదా, మరి తట్టుకోవాలంటే చెయ్యాలి, మరి తప్పదు. అంతే, ఓపిక ఉండాలి. కరెక్ట్. సో ఆ ఓపిక అనేది మనకి అలవాటు చేయడం కోసం ఏదో వ్యవం కాబట్టి ఏదో ఒకటి ఇలా అలవాటు చేస్తున్నాం. సో ముఖ్యంగా దుర్గా అంటేనే దుర్గుణాలను నాశనం చేసేది. సో మన దుర్గతిని దూరం చేసేది. సో అందుకని ఆమె శరణాగతిలోకి వెళ్ళాలి. సో అందుకని ఖచ్చితంగా దుర్గాదేవిని మనం పూజించాలి. ఏ విధంగా పూజించాలి? అందులో మంగళవారం దుర్గాష్టమి వచ్చిన, మంగళవారం అమావాస్య వచ్చినప్పుడు ప్రత్యంగిర, మంగళవారం అష్టమి వచ్చినప్పుడు దుర్గాదేవి. ఇంకా మొత్తం అన్ని దశమహావిద్యలకు కూడా అష్టమి అమావాస్య చాలా విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. ఈ దశమహావిద్యలు కానీ ఏవైనా సరే అమ్మవారి శక్తి నుంచి ఉద్భవించినవే కదా. సో అలాంటి దుర్గా, పైగా ఇదే రోజు మనం గౌరీ వ్రతం. గౌరీ అన్న కూడా పార్వతీయే కదా, మరి పార్వతీయే కదా దుర్గ అంటే. కనుక మంగళవారం కలిసి రావటం అనేది చాలా చక్కటి విషయం, అనుకూలమైన విషయం. ఏ రకమైన అనుకూలం, ఏ రకంగా అనుకూలం అంటే ఇక్కడ మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, కొత్తగా పెళ్లి కావాలనుకున్న వాళ్ళకి ఇదే రోజు దుర్గాదేవిని పూజించాలి.
తర్వాత ఇంట్లో భార్యాభర్తలకు పడని వాళ్ళకు కూడా ఇదే రోజు పూజించాలి. భార్యాభర్తల్లో తరచూ ఎవరికో ఒకరికి అనారోగ్యం ఏర్పడుతూ ఉన్నా కూడా ఇదే రోజు ఆరాధించాలి. సో కనుక ఇక్కడ ఏదైనా సరే ఈరోజు వీళ్ళ ముగ్గురికి కూడా ప్రాధాన్యత ఉంది. కనుక ఎవరికి ఇందులో ఏ రకమైన సమస్య ఉంటే వారు ఆ సమస్యకు అనుగుణంగా ఈ రోజు అయితే కనుక దుర్గాదేవిని పూజించవచ్చు. ఇక రాహు తల వంచేది కూడా దుర్గమ్మకే కాబట్టి అంతేగా ఖచ్చితంగా. ఖచ్చితంగా మనం కొన్ని ఎక్కువ శాతం అయితే కనుక దుర్గాదేవి ఆరాధననే ప్రముఖంగా చెప్పడం అనేది ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే నీలా సరస్వతి దేవిని ఇవ్వటం అనేది ఉంటుంది. నీల సరస్వతి, శ్యామలమ్మనే నీల సరస్వతి అంటారు కదా, కొద్దిగా తేడా ఉంది. తేడా ఉంది. Right. Okay, okay. సో ఏదైనప్పటికీ కూడా అది ఒక పద్ధతి. రైట్. కానీ ఎక్కువ మెజారిటీ అయితే మాత్రం దుర్గాదేవి. మరి ఏం చేయమంటారు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే? అమ్మవారిని ఎలా ఆరాధన చేయాలి ఆ రోజు? ఈ రోజు మనం చేయవలసింది ఏంటంటే కనుక ఖచ్చితంగా రాహు కాలం అనేది ఇవాళ ఉంటుంది. యావరేజ్గా సుమారుగా 3:30 అంటే 3 నుంచి అనేది ఇస్తాం. అది ఒక్కొక్క ప్రాంతం నుంచి సూర్యోదయాన్ని బట్టి ఉంటుంది. 3 నుంచి అనుకోండి. సో అందుకని 3 to 4:30 కానీ ఏదైనా మాక్సిమం 5 వేసుకోండి. సో 3 నుంచి మొదలెట్టిన పోనీ ఎక్కువసేపు కూర్చుంటాం ఏమవుతుంది, ముందు ఇంకొద్దిగా ముందు మొదలెడతాం ఏమవుతుంది. సో అందుకని 3 to 5 వేసుకోండి. సో ఈ 3 to 5 మధ్య మనం దుర్గాదేవిని పూజించాలి. మరి ఈ దుర్గాదేవిని ఎలా పూజించాలి అనేది ప్రాథమికంగా. సో ఇక్కడ నిజంగా చదవగలిగితే దొరకగలిగితే దుర్గా అపాదుద్ధారణ స్తోత్రం అని ఉంటుంది. ఆపదుద్ధారణ స్తోత్రం చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అసలు ఆ రిధానికి అమ్మవారు ప్రసన్నురాలైపోతుంది. సో అది అద్భుతమైన స్తోత్రం. అది గనక దొరికితే మాత్రం అది ఖచ్చితంగా ఈ రోజు 9 సార్లు చదువుకోవాలి. 9 అనేది అమ్మవారి సంఖ్య కాబట్టి 9 సార్లు చదువుకుని తేనె నివేదన చేయాలి, లేదా మినప గారెలు నివేదన చేయాలి. ఈ రెండిట్లో మాత్రం ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఈ రోజు నివేదన చేయాలి. సో అది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే చాలా మందికి తెలిసిన దుర్గాదేవి మంత్రం అనేది ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయ విచ్చే 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 అది ఒక పద్ధతి. ఇంకా తేలిగ్గా ఉండాలంటే ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః. ఇదే నేను ఎక్కువ మందికి ఇస్తాను. ఈజీ కూడా, ఈజీ అండ్ వెరీ పవర్ఫుల్, బాగా పవర్ఫుల్. ఓం దుమ్ దుర్గాయ నమః అంతే. ఇది 108 సార్లు జపించాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ రోజు మనం ఏదైనా సరే ఆడవాళ్ళు అయితే కనుక ఎర్ర బట్టలు ధరించి పూజిస్తే కనుక ఇంకా సులభంగా ప్రసన్నురాలు అవడానికైతే ఉంటుంది. ఈరోజు మళ్ళీ అలాగే ఏం చేయాలి అంటే కనుక ఈరోజు మనం వండిన పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నట్టు వాళ్ళకైతే కనుక అందులో చిటికెడు మన కాలుతున్న నిప్పుల మీద వేయాలి. అంటే గ్యాస్ స్టవ్ వెలిగించామనుకోండి, దాని మీద కొద్దిగా ఇది మంటలో పెడితే వాళ్ళకి ఆ రోజు ఉండే నెమ్మదిగా కలహాలు మటుమాయమవుతాయి. కనుక ఈరోజు ఆ రకంగా అంటే మనం ఏదైనా సరే మన దేవతలందరూ కూడా అగ్నిముఖులు అంటారు. సో అగ్ని ద్వారానే వాళ్ళు ఆహారం స్వీకరిస్తారు అనేది ఒక మతం. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కనుక ఈరోజు మనం వండిన పదార్థాలు ఇప్పుడు మన ఇంట్లో హోమం అనేది ఇప్పుడు పెట్టడం తేలిగ్గా ఉండే పద్ధతి ఏంటంటే ఆ నిప్పుల్లో కొంత పదార్థాలు వేయటం. సో ఆ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉండే కలహాలు వైదొలుగుతాయి. ఇంకా ఒకవేళ కొత్తగా పెళ్ళి కావాలి, మరి వాళ్ళు ఏం చేయాలి? కలహాల కోసమైతే అది. కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం మినపగారెల కంటే కూడా ఖచ్చితంగా తేనె నివేదన చేయాలి. ఈ తేనె అనేది ఏదైతే ఉంటుందో ఆ తేనె అనేది మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ పేరు ఏదో ఒకటి రాయాలి, వాళ్ళకి ఇష్టమైన దేవత పేరు. ఆడవాళ్ళు అయితే వాళ్ళకి ఇష్టమైన దేవుడి పేరు ఏదో ఒకటి రాసి మాకు సులభంగా కన్య అయితే కన్య దొరకాలి, వరుడైతే వరుడు దొరకాలి, ఇలా కోరుకుని ఆ యొక్క దేవుడి పేరు పెన్నుతో, గ్రీన్ కలర్ పెన్నుతో లేదా ఎరుపు రంగు పెన్నుతో అలా 108 సార్లు రాయాలి. అంటే రాముడు వాళ్ళకి ఇష్టమైతే రామ 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 అనేది 108 సార్లు రాయాలి. అది కానీ ఆడవాళ్ళు అంతా మగవాళ్ళనే రాయాలి, మగవాళ్ళు ఆడవాళ్ళ పేరే రాయాలి. ఇప్పుడు మనం ఇవాళ ఎలాగో దుర్గే అంటున్నాం కాబట్టి చక్కగా దుర్గా 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 అనేది 108 సార్లు రాయాలి. అది కొత్తగా అది పెళ్లి కావాలనుకున్న వాళ్ళు ఈ రకంగా చేయాలి. రాసి ఏం చేయాలి? అదే కాగితాన్ని కాసేపు మనం అమ్మవారి పెట్టేసి ఆ తర్వాత ఆ కాగితాన్ని ఏదైనా పారే నీటిలో వదిలేయటం కానీ ఏదైనా దేవాలయం గుళ్ళో
చెట్ల దగ్గర పెట్టేయడం కానీ చేయాలి. రైట్. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా రకరకాల వాళ్ళకి సమస్యల నుంచి. సాధ్యం తొందరలోనే పరిష్కారం అయితే గ్యారంటీగా లభించడం అనేది అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా వివరించారండి. డెఫినెట్ గా మంచి రోజు కాబట్టి దుర్గమ్మ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి, ఆవిడ కృప ఉండాలి. ఎందుకంటే కలియుగకి వచ్చండి అది. ఇంటైనా పెట్టుకోవచ్చు. గుళ్ళైనా పెట్టుకోవచ్చు, రైట్. అది వాళ్ళ ఇష్టం. అంతే. కనుక ఆ రకంగా కూడా చేసుకోవచ్చు ఇవాళ మనకి ఓపుకుంటే. బ్యూటిఫుల్. అది కూడా చేసుకోవాలి. రైట్. రైట్ అండి. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. Thank you. నమస్కారం.